అసలు తెనాలి రామకృష్ణ అన్న నారదుడు అన్న ఇప్పటికీ బ్రాండ్ అవి మీకు. సరే ఇది మీకు నిజంగా ప్లస్ అయిందంటారా? లేదు ఇవే వస్తున్నాయి ఎందుకంటే ఒక యాక్టర్ అనేవాడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక బ్రాండ్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తారు. అంటే బ్రాండ్ క్యారెక్టర్ రావాలి అని ఆశిస్తారు. ఇవాళ అలాంటిది ఒక్క బ్రాండ్ క్యారెక్టర్ కోసం ఒక్కటన్నా రావాలనుకుంటారు. నాకు భగవంతుడు 2 ఇచ్చాడు. సో అది ఇట్స్ ఎన్ ఆనర్, అది అదృష్టం. అది భగవద్దత్తం ఎక్కడో మనం చేసుకున్న పుణ్యం. అది 2 క్యారెక్టర్లు రావడం అనేది అది చాలా మామూలు విషయం కాదు. అందులో ఇప్పుడు రామారావు గారిని కృష్ణుడు అంటే రామారావు గారు రాముడు, కృష్ణుడు రామారావు గారు ఎలా అనుకుంటారో అలా తెలంగాణ కృష్ణ కానీ నారదుడు అనగానే నా పేరు వస్తుంది అంటే ఇట్స్ గ్రేట్ ఆనర్, అది అదృష్టం. ఫస్ట్ నుంచి సార్ మాకు తెలిసినప్పటి నుంచి ఆన్ స్క్రీన్ పైన మిమ్మల్ని ఇలానే క్లీన్ షేవ్తో, ఇలానే హెయిర్ లేకుండా ఇలానే చూస్తున్నాం. 16-17 years నుంచి ఇట్లా ఉన్నాను. అంతకుముందు అంతా హెయిర్ ఉండేది, విగ్స్ పెట్టేవాళ్ళం, హెయిర్ నార్మల్ హెయిర్తో చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. ఎందుకని అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు అసలు? ఎందుకో ఇది యాక్చువల్గా 17-18 years నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎప్పుడంటే అంటే అంతకుముందు కూడా ఒక 1.5 year మెయింటైన్ చేశాను. మధ్యలో ఎందుకు ఒక క్యారెక్టర్ కోసం తీయాల్సి వచ్చింది. ఆ క్యారెక్టర్ ఒక 1.5 year నడిచింది. సో అది అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జుట్టు పెంచేసాను. తర్వాత ఎందుకో ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు జుట్టు తీశాను. తీసిన తర్వాత అది అలా ఉండిపోయింది. ఒక 2 నెలలు 3 నెలలు అలా కంటిన్యూ చేశాను. ఇది బాగుంది కదా అనిపించింది. అంటే మనం 10 మందిలో అలా ఐడెంటిఫై అవుతాం. ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు కొత్తగా అంటే మనకు తెలుగులో కానీ టెలివిజన్లో ఎవరు క్లీన్ షేవ్తో లేరు. హిందీలో ఉన్నారు కొంతమంది, 2-3 ఆర్టిస్టులు. అప్పుడు అనుపమ్ ఖేర్ గారు, అమరీష్ పురి గారు ఇద్దరు క్లీన్ షేవ్తో ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత రాకేష్ రోషన్ గారు అయ్యారు. సో అది చూసి ఇలాగ మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు, ఇక్కడ ఎవరు లేరు కదా, మనం ఎందుకు ఉండకూడదు, కొత్తగా లుక్ ఉంటుందని చెప్పేసి వదిలేశాను. ఓకే, అది అలా ఉండిపోయింది. ఓకే. కాదు సార్, అసలు అశోక్ కుమార్ గారిని ఇంట్లో ఏమనలేదా? ఎప్పుడు చూసినా క్లీన్ షేవ్తోనే ఉంటారు, హెయిర్ కావాలనో లేకపోతే? పాపం వాళ్ళు అన్నాను. ఎందుకంటే నేను ఏం చేసినా ఎప్పుడు కాదనలేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నాతో కోఆపరేట్ చేసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటూ. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. మ్యారేజ్ ఏ టైంలో అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే కదా? ఆవిడ కూడా ఏం అబ్జెక్షన్ పెట్టలేదు ఇట్లా? అదే చెప్పి అంటే స్టార్డమ్ చూసేప్పుడు అబ్జెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. అంటే ఏదైతే స్టార్డమ్ మనము చాలా కష్టపడి ఏళ్ళు కష్టపడితే వస్తుందో అది ఒక్కసారి. చిరంజీవి గారు ఆ రోజుల్లో చిరంజీవి గారు సినిమాలో ఏ రేంజ్లో ఉన్నారో టెలివిజన్ నేను ఆ రేంజ్లో ఉన్నాను. సో ఇంకా అది కాదు అనడానికి ఆ ఛాన్స్ లేదు. అందులో ఏంటంటే ఇప్పుడు అడ్వకేసీ అన్నది ప్రాక్టీస్ అప్పుడు సస్పెండ్ చేశాను, మళ్ళీ ఐ కెన్ రెజ్యూమ్ ఇట్ బ్యాక్ ఎనీ టైం. బట్ స్టార్డమ్ పోతే రాదు, మళ్ళీ వస్తుందా? రాదు, వచ్చేది కాదు. ఇక్కడ పోనీ కష్టపడితే 2 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళలో 5 ఏళ్ళలోనూ మళ్ళీ పిక్కపోతుంది మెల్లిగా. మళ్ళీ ఆ స్థాయికి చేరుకోమండి, వదిలేసిన స్థాయికి చేరుకోలేకపోయినా కానీ మనం కంఫర్టబుల్ స్థాయికి వెళ్ళిపోతాం 3-4 ఏళ్ళు. బట్ ఈ స్టార్డమ్ పోతే మళ్ళీ రాదు కదా, అది ఎట్లా వస్తుంది? అది ఇంపాసిబుల్, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. భగవంతుడు ఇచ్చాడు అంటే సో మనం ఇక్కడ చేయాల్సింది ఉంది, అందుకని ఇట్లా అంటే ఇట్స్ ఎ డెస్టినీ. ఒక టైం వరకు సార్ పౌరాణిక సినిమాలు అంటే అందులో కంపల్సరీ అశోక్ కుమార్ గారు ఉండేవారు, ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎందుకని గ్యాప్ వచ్చింది? అసలు పౌరాణికలు ఏమమ్మా? ఓకే, అంటే పౌరాణికలే కాదు కదా, మీరు ప్లే చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా చేస్తున్నాం కదా, అంటే మధ్యలో నాకు ఒక దాదాపు ఒక 8-10 ఏళ్ళు దాకా గ్యాప్ వచ్చిందమ్మా. అదే సార్ లాంగ్. ఎందుకు వచ్చిందంటే అప్పుడు నేను ఇది అరౌండ్ 2000 టైంలో నాకు హారోస్కోప్ ప్రకారం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ టైం. ఓకే. సో 96, 97, 2001 వరకు చాలా హెవీ వర్క్ చేశాను. హెవీ వర్క్ చేసిన తర్వాత అక్కడ మట్టి మనిషి సీరియల్ తీసాను, 4 కలుసుకుని యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టి చేసాం. ఆ తర్వాత అది కొంచెం ఇబ్బంది అయింది అక్కడ, మిస్ఫైర్ అయింది. తర్వాత ఏమైపోయిందంటే నా ఉద్దేశం అది దట్ వాజ్ ఎ బిగ్ స్కేల్ సీరియల్. అది ఆ దెబ్బకి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాం.
ఒక్కసారి. ఎక్కడ సరే అంటే మాకి చేశారా కాదు, సీరియల్ కాదు. ప్రొడ్యూస్ ఈటీవీకి చేశాం. ఈటీవీకి సో నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఇంటూ టెలివిజన్. ఎస్ ఎస్ అది చంద్రబాబు గారు ఓపెన్ చేశారు. పెద్ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అది. సో ఒక్కసారి టెలివిజన్లో పెద్ద ప్రొడ్యూసర్లు అయిపోయాం మేము. ఆ తర్వాత ఏమైపోయిందన్న మాకు వేషాలు రావడం అయిపోయినాయి. ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి, రెండోది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తారో చేయరు బయట అన్న దీనికి వచ్చేసారు. ప్లస్ ఈ బ్యాడ్ టైం అన్నీ కలిసి వచ్చాయి ఇప్పుడు ఆ టైంలో. సో అందుకనే ఒక చిన్న గ్యాప్, హీరోగా చేసుకుంటూ టక్కన గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2007కి మళ్ళీ రాఘవేంద్ర గారి సీరియల్లో నారదన్ లీలలో మళ్ళీ హీరోగా స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి సినిమాలు చేయలేకపోయాను ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు ఎస్వి ఛానల్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. నారదన్ లీలలో హీరోగా ఉండడంతో 13-14 సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్ చేశాను ఎస్వి ఛానల్లో. సో 3.5 years నాకు అసలు ఎస్వి ఛానల్ వర్క్ మాత్రమే చేశాను, ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే వేరే టైం లేదు నాకు చేయడానికి. 14 సీరియల్స్ చేశాను ఆ 3-4 ఏళ్ళు. సో అవి చేయడానికే నాకు రాత్రి 2 అయ్యేది, 2:30, 3 అయ్యేది నేను ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ పొద్దున్న 7 గంటలకు 7:30, 8 గంటలకు లొకేషన్లో ఉండేవాడిని. ఆ టైంలో రాలేదా సార్ కాల్స్? మూవీస్ వచ్చాయి, టైం లేదు నాకు, డేట్స్ లేవు, కాల్స్ వచ్చాయి. కాల్స్ వస్తున్నా కానీ నాకు ఏమి చేయడానికి టైం లేదు. ఉన్నవి ఒప్పుకున్నవి చేయడానికే నాకు రోజు పొద్దున్న 7:30 నుంచి బయలుదేరితే రాత్రి 3:00, 3:30 వచ్చేవాడిని ఇంటికి. సో అట్లాంటి టైంలో అసలు వేరేది ఏమీ చేసే ఛాన్స్ లేదు. ఒక్కసారి ఎస్వి ఛానల్ వర్క్ ఆగగానే అప్పుడు ఫ్రీ అయ్యాను. అప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను.